ఇండియా నుంచి చాలామంది ఫోన్ చేసి ట్రంప్ అందరినీ పంపించేస్తున్నాడంట కదా, నీ పరిస్థితి ఏంటి అది ఇది అని అడుగుతున్నారు. ట్రంప్ ఎందుకు పంపిస్తాడు? ట్రంప్ పంపించేది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని, అమెరికాలో అక్రమంగా వచ్చి ఉంటున్న వాళ్ళని పంపిస్తాడు. వాడు ఎవడు ఏ దేశం వాడైనా సరే. ఇప్పుడు వాడి ఎఫెక్ట్ స్టూడెంట్స్ మీద ఎలా పడుద్ది? ఇప్పుడు వాడితో పాటు కలిసి మనం కూడా ఎక్కడైనా పార్ట్ టైం చేస్తే రైట్స్ కోసం వచ్చినప్పుడు మనది కూడా వేసే స్టేటస్ అడుగుతారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో మనల్ని కూడా పట్టుకొని డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే క్వశ్చన్స్ చేసి ఆ తర్వాత ఏమైందో తెలియదు. సో ఇప్పుడు ఏమంటారంటే, మరి అలాంటప్పుడు ఈ పార్ట్ టైంలు చేయడం దేనికి? స్టూడెంట్స్ మీరు వచ్చారు, చదువుకున్నారు, రేపు ఫ్యూచర్ కోసం అంటే ఇప్పుడు మార్కెట్టే బాగాలేదు, ఎవరికి ఉద్యోగాలు కూడా లేవు. పార్ట్ టైము చేయక అక్కడ ఉద్యోగాలు రాక ఇంట్లో కూర్చొని తింటుంటే ఇక్కడ ఏమి ఇల్లులు ఏమి ఫ్రీగా ఉండవు కదా, మనం రెంట్లు కట్టాలి, మనం ఫుడ్ తినాలి, ఇండియా నుంచి అడగలేము. లేదంటే ఏం చేస్తారు, వెనక్కి మనమే వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయే కంటే వాళ్ళకే వీళ్ళకు దొరికి అలా వెళ్ళిపోయినా పర్లేదు కదా, అప్పుడు దాకా చేస్తాం, అప్పుడు దాకా ఖాళీగా ఇంట్లో కూర్చోలేం కదా. పాపం అందరూ అటు చేయలేక ఇటు చేయలేక, నాకు తెలిసినందుకు నా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎవడో కూడా వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉన్నాడు, ఎవడో ఏమి మానలేదు. సో 100 మంది 100 రకాలుగా చెప్తారు, ఇది కరెక్టో రాంగో నాకు తెలీదు. బట్ ఎవరో అంటే నేను అడిగే వాళ్ళకి చెప్తున్నాను, నేనైతే నార్మల్గానే ఉన్నాను ఇప్పటిదాకా. ట్రంప్ వచ్చి ఎప్పుడు లాస్ట్ మండే వచ్చాడు, ఒక 1 వీక్ దాకా చేస్తూనే ఉన్నాం, ఆ రైడ్లు జరుగుతున్నాయి. మా దాకా అయితే ఇంకా రాలేదు, ఎవడెప్పుడు వస్తాడో తెలీదు. వచ్చినప్పుడే రిస్క్ అయితే రిస్క్ చేస్తాం, అంతే తప్ప ఇంట్లో కూర్చొని దీనికోసమైనా పని చేయాలి కదా. నేననే కాదు, ఎవడైనా సరే, ఎవడు నీతులు చెప్పేవాడైనా సరే. బయట ఉద్యోగాలు మార్కెట్లో లేవు, సాఫ్ట్వేర్ జాబులు లేవు, అవి అప్లై చేసినా రావట్లేదు, టైం పడుతుంది వాటికి కూడా. సో అట్లా ఇంట్లో కూర్చునే కంటే ఇది చేసుకొని ఆ వచ్చే డబ్బులతో ఏదో కట్టుకుంటూ ఉంటాం కదా. అందుకు బయట ఎవరు చెప్పే మాటలు వినొద్దు, అదంతా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి. లీగల్గా ఉండే వాళ్ళు ఆయన ఏం టచ్ చేయడు.